నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత్ గారు. మేడం నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో జరిగినటువంటి ఇష్యూ అందరికీ తెలిసిందే. అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు కూర్చొని మాట్లాడుతుంటే అసలుకి అక్కడ ఆయన లేనటువంటి ఒక వ్యక్తి, ఒక మేధావి అని చెప్పుకునే వ్యక్తి, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కువ శాతం కూడా సిపిఎం భావజాలంలో ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి లేనటువంటి ఒక ఆరోపణలపై విశ్లేషణ చేసినట్టు, ఆ విశ్లేషణ సాక్షిలో వేశారు. సాక్షిలో వేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున దుమారం దిగింది. అంటే కూటమిని చీల్చాలనేటువంటి ఒక చిచ్చుతో ఆయన కూడా, అంటే మేధావి ముసుగులో ఉండి ఇలాంటి మౌనంగా ఉండడమే చాలా ప్రమాదకరం మేధావులు. అటువంటిది మేధావులు ఇలాంటి అబద్ధాలు ఆడడం వల్ల, లేదా కూటమిని చీల్చాలనేటువంటి ఒక దాన్ని ఎలా చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కౌంటర్ని ఎలా తీసుకోవాలంటే? అంటే నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎవరు కూడా, అంటే ఆయన ఒక మేధావి కింద చెప్తుంటారు. ఆయన ఇంకొకటి ఏంటంటే ప్రొఫెసర్ కింద ఆయన. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడారు అని అన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరో నామకే వస్తే ఎవరో మాట్లాడారంటే పెద్ద పట్టించుకోరు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు అని అంటే నిజం ఉంటుందేమో అనే ఆలోచన చాలామందికి కూడా అనిపించవచ్చు. ఎందుకంటే కానీ ఆయన గతం అంటే స్టార్టింగ్ అలాగే ఉండేవాడు, అందుకే ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఎందుకంటే ఇది ఆయనలో కనపడేది, స్పష్టత అనేది ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే గత కొద్ది రోజులు మనం చూస్తుంటే వైసీపీకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా తయారయ్యాడు. అది ఎవరు కూడా, ఇప్పుడు ఆయన మాట్లాడే సబ్జెక్ట్స్ అన్నీ కూడా కానివ్వండి అలాగే అనిపిస్తున్నాయి. అది క్లియర్ కట్గా కనపడుతుంది, ఆయన మాటల్లోనే కనపడుతుంది. ఇప్పుడు ఏదైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నప్పుడు, నువ్వు చూసిన ఆ ప్లేస్లో నువ్వు ఉంటే అంత విశదీకరించి అలా చెప్పాల్సిన ఇది ఉంటుంది. ఆ ప్లేస్లో నువ్వు లేవు. దీని మూలాన ఆ పర్టికులర్ వ్యక్తులు, అంటే అమిత్ షా గారు ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. సో ఒక పార్టీలో ఉన్న, కూటమిలో ఉన్న వ్యక్తుల గురించి, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏమైనా చాలా ఇప్పుడు వచ్చిన కవిత గారు లాంటి పార్టీ, ఇట్లా చిన్న చిన్న పార్టీలు, ఒక బీఆర్ఎస్ లాంటిదో ఇట్లాంటిది కాదు, గత 43 సంవత్సరాలుగా ఉన్న పార్టీ అది. ఆ పార్టీని గురించి, ఆ పార్టీ వ్యవస్థాగతంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసు కూడా. అంటే దాని గురించి మీరు మాట్లాడటం కానివ్వండి. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలియకపోవచ్చో, తెలుస్తుందో తెలియట్లేదో తెలియదు, కానీ బీజేపీ అనేది ఎప్పుడూ కూడా తెలుగుదేశంతో గతంలో, అంటే ఒక్కసారి కాంగ్రెస్తో కలవాల్సి వచ్చింది, కానీ ఎప్పుడూ కూడా బీజేపీతో కలిసే పనిచేస్తుంది. వాళ్ళ భావజాలానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కనెక్ట్ అవుతూనే ఉంది. ఎప్పుడు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడంతా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి నడుస్తుంది, మద్దతు ఇస్తూనే ఉంది. కానీ ఇక్కడ అంటే ఒక కూటమి స్ట్రాంగ్గా ఉంటుంది, దీన్ని విచ్ఛిన్నం చేయాలి, దీన్ని ఎలా వీళ్ళల్లో వీళ్ళకి, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కంపారిజన్ చేసుకుంటా వస్తే వాళ్ళల్లో వాళ్ళు విడిపోతారనే ఒక ఆలోచన కానివ్వండి. సో అందుకే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అంటే తమిళనాడులో ఉన్న విజయ్ గారితో పోల్చి మాట్లాడటం కానివ్వండి, దాని మూలాన నువ్వు పార్టీని నడపలేవు, నువ్వు సీఎం అవ్వలేదని మాట్లాడటం కానివ్వండి. ఇంకా బాబు గారిని సీఎం చేస్తాడు, నెక్స్ట్ లోకేష్ గారిని సీఎం చేస్తాడు, కానీ ఈయన అవ్వలేడు అని చెప్పి మాట్లాడటం, ఇట్లా తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం. సరే, మళ్ళీ వాళ్ళ డిస్కషన్లో ఏదో బాబు గారిని తక్కువ చేసి మాట్లాడటం, అంటే ఎలా పడితే అలా, అంటే ఎంత ఏది నమ్మించగలుగుతామో అన్నట్టు 2-3 రకాలుగా కూడా వీళ్ళ ఆలోచన, ఆ ప్లానింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అలాంటి వాటిల్లో నాగేశ్వరరావు లాంటి వ్యక్తి పార్టిసిపేట్ చేస్తున్నాడు అని అంటే అది క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఖచ్చితంగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు, ఆంధ్ర పార్టీ కింద తీసుకుంటే ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. సరే, ఆయన నేను తెలంగాణకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసి ఈ రోజున తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని తెలంగాణలో ఒక ప్రొఫెసరు, మేధావి, అలాంటి ఆయన్ని మీరు ఎలా మాట్లాడతారో అని అంటున్నారు అని కొన్ని పార్టీలు వెనకేసుకొని రావటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక మేధావికి తెలంగాణ, ఆంధ్ర, ఇండియా, ఇప్పుడు అమిత్ షా గారి గురించి మాట్లాడినారు, ఆయన నేషనల్ లీడర్, ఆయన గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ అనే మాట్లాడారు. ఫస్ట్ ఒక ఇండియన్ అని కదా, ఎవరికి ఏం రైట్ అయినా ఉంటుంది మాట్లాడేదానికని అన్నప్పుడు ఎవరిని గురించైనా అంటే ఒక మేధావి మాట్లాడాల్సిన మాటలు కరెక్ట్గా అది మాట్లాడాలి. సో అది ఎంతోమందిని ప్రభావితం చేస్తాయి. అది ఎందుకు కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు? ఒక నిజం అని తెలిసిన దాన్ని మీరు బల్లగుద్దినట్టు చెప్తే దానికి ఎంతోమంది రియాక్ట్ అవుతారు. అరే నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నాడు అంటే
ఖచ్చితంగా ఇది 100% కరెక్టు, ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసర్ కదా. అలా అని నమ్మే వ్యక్తులు ఉండేటప్పుడు దానిలో ఇలాంటి వాళ్ళని పెయిడ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ సక్సెస్ అయినట్టే కనపడుతుంది. ఇలాంటి వాళ్ళందరినీ హైర్ చేసి పెట్టుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. సో మళ్ళా దానికి ఒక రంగు తెలంగాణ వాదం. సో ఇది చూస్తుంటేనండి, తెలంగాణ వాదం ఏమైనా తీవ్రవాదమా? అంటే కవిత గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే తెలంగాణ ఏమైనా ఇండియాలో లేని ప్రాంతంలో ఉందా? అదే ఆవిడ గుర్తిస్తుందో లేదో తెలియట్లేదు. తెలంగాణ సెంటిమెంటు అని చెప్పి ఒక పార్టీ మూలన పడిపోయింది. ఇప్పుడు ఈవిడ స్టార్ట్ చేస్తే ఏదైనా తెలంగాణలో ఏమైనా ఇంకా జిల్లాలు విడగొడతానని చెప్తుందా? జిల్లాలు విడగొట్టి మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్తుందా? అంటే ఎవరు రాజకీయ పబ్బం కోసం ఇంకొకళ్ళ మీద బురద జల్లటానికో ఇంకేదో మాట్లాడేసేస్తే ఫెమిలియారిటీ వచ్చేసేస్తుంది. సో నేను ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్నాను కదా అని మాట్లాడటం కానివ్వండి, నన్ను నా పార్టీని గుర్తిస్తారు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. ఇంకొక మాట కూడా అన్నారు, నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముట్టడిస్తాను అన్నారు. నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తానన్నారు. అరే నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇవన్నీ అది లీగల్గా ఏముంటే అవి నడుస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడి చేసాం, మీ నాన్న వల్లే అవ్వలేదు, కేసీఆర్ వల్లే అవ్వలేదు. నువ్వేం చేసేది? ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ లేదా? ఒక్క విషయం చెప్తున్నావు, ఇక్కడ ఎవరైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడిస్తాము అని మాట్లాడితే సో వాళ్ళకి వెనకాల ఎంతమంది వస్తారో చూసుకోమనాలి. ఆ నాయకుల వెనకాల ఎంతమంది వస్తారో, ఎందుకంటే ప్రతి పార్టీలో ఉండే వాళ్ళు స్పందిస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. టీడీపీ క్యాడర్ ఎమ్మట ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు నడుస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. నోటుకొచ్చింది కదా అని నారా చంద్రబాబు నాయుడు గారిను ఏదో ఇల్లు ముట్టడిచ్చేస్తానంటే నువ్వు పెద్ద గొప్ప లీడర్ అయిపోతావు అనుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి? ఆయన ఎక్కడో కర్ణాటకలో ఉన్న వ్యక్తి, నువ్వు ఆ రాష్ట్రం గురించి మాట్లాడు, నువ్వు అక్కడ ఉంటున్నావు కదా, ఆ రాష్ట్రం గురించి మాట్లాడు. అక్కడ నుంచి ఏమీ మాట్లాడలేవు. సరే తమిళనాడు గురించి మాట్లాడుతున్నావు, సరే నువ్వు పాన్ ఇండియా స్టార్ అనుకున్నావు, పాన్ ఇండియా స్టార్ కాబట్టి నేను మొత్తం అందరి గురించి మాట్లాడతానని అన్నప్పుడు మాట్లాడే దానిలో నిజం మాట్లాడు. సార్ నీకు అవకాశం ఉంది, మంచిని గురించి నేను మాట్లాడతాను, మంచిని గురించి డిస్కస్ చేస్తాను అని అన్నప్పుడు నువ్వు మంచి గురించే మాట్లాడు. ఇప్పుడు నాగేశ్వరరావు గురించి మాట్లాడింది తప్పు ఉంది. నీకు ఒక గతంలో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ మా అసోసియేషన్లో నిలబడినప్పుడు నీకు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ వాళ్ళు కాదా? వాళ్ళందరూ కూడా నీకే సపోర్ట్ చేశారు కదా, ఆ ఫ్యామిలీస్ అంతా కూడా నీకు సపోర్ట్ చేశాయి కదా. ఆ రోజు నిలబడటానికి చిరంజీవి గారు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ అండతోనే నువ్వు ఇక్కడ నిలబడ్డావు. అప్పుడు నిన్ను నాన్ లోకల్ అన్నారు, అయినా లోకల్ అని చెప్పేసి వాళ్ళు సినిమా అవకాశాలు ఇచ్చారు నీకు. సో నువ్వు ఇక్కడ ఇదే ఆంధ్ర తెలుగు వాళ్ళ మధ్యలో బతికిన వాళ్ళు, సో ఇక్కడే విధ్వంసాలు తీసుకురావాలనే ఆలోచించడం కానివ్వండి, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఆయన మాట్లాడింది దేవుళ్ళ గురించి కూడా మాట్లాడారు. శ్రీరాముల వారిని గురించి మాట్లాడారు. రాముల వారు అంటే హిందువులందరి మనోభావాల్ని దెబ్బతీసేటట్టు మాట్లాడావు నువ్వు అదే నువ్వేం మాట్లాడాలన్నా ప్రజల్లోకొచ్చి మాట్లాడు. ముందు ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడితే ఎవరు కూడా దాన్ని సహించరు. ప్రజల్లోకొచ్చి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు దానికి. సో ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది. ఎవ్వరూ మాట్లాడాల్సిన పని లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నువ్వు మాట్లాడింది అందరి మనోభావాలు దెబ్బతీసేటట్టు హిందువులకి. నువ్వు ఒక రాముల వారిని అందరూ దేవుడుగా భావిస్తాం మేమంతా హిందువులు. సో వాళ్ళ మనోభావాల నుంచి నీ మీద రియాక్షన్ అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా మనకు ఒక సెలబ్రిటీ అయిపోయినా నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనో ఇష్టానుసారంగా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. ఈవెన్ నాగేశ్వరరావు గారు కూడా అండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన అంటున్నారు, ఇప్పుడే వైశాసాన్ని గుర్తొచ్చిందా ఆయనకి? గతంలో అంటే ఒక కులం గురించి తీసుకొని అడ్డం పెట్టుకుంటున్నారు అని అన్నప్పుడే వాళ్ళ చేతగానతనం అక్కడ బయటపడుతుంది. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతున్నారో ఇక్కడ కవిత గారు వచ్చేసి లేదు మా తెలంగాణకు సంబంధించిన మేధావి గతంలో ఎమ్మెల్సీగా చేశారని చెప్పేసి అటు ఆవిడ తెలంగాణ వాదాన్ని రుద్దుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆర్యవైశ్యులు వచ్చేసి లేదు మా ఆర్యవైశ్యుల సంఘం సంబంధించి మేము ఒక నోటీస్ ఇస్తున్నామని చెప్పాను. నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు, నిజంగా ఒక మేధావి అయి ఉండి నిజంగా ఇలాంటి కుల రాజకీయాలు తీసుకురావడం ఏందని. సో ఇలాంటి కుల రాజకీయాలు కావచ్చు, ఇలాంటి ప్రాంత విద్వేషాలు కావచ్చు రెచ్చగొట్టేది ఎవరంటే గతంలో మనం చూసాం వైసీపీ మాత్రమే. సో వైసీపీ కార్డుతో మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాజకీయాలు చేస్తున్నాడా అంటే ఏమంటారు? అంటే మనకు ఇక్కడ కనపడుతుంది నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆయన ఒక ఎనలిస్ట్గాను
ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తిగానో నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే నార్మల్గా అందరిలాగా ఒక రాజకీయ నాయకుడిలాగా కనపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఆయన సమాజంలో ఇండియాన్ గురించి అంతా విశదీకరించి మాట్లాడే వ్యక్తి ఒక కులానికి, ఇప్పుడు అది కూడా వైశ్య కులానికి నుంచి ఒక నోటీస్ ఇప్పించటం అని అంటే, ఇప్పుడు కుల సంఘాలు నోటీసులు ఇచ్చేస్తే భయపడిపోయేది ఎవరైనా ఉంటారండి. తప్పు చేసిన వాళ్ళకి అందరూ ఏదో ఒక కులంకి సంబంధించిన వాళ్ళే అవుతారు అన్నప్పుడు ఏదో ఒక కులం వాళ్ళు నోటీసులు ఇచ్చేస్తే వాళ్ళని వదిలిపెట్టేస్తుంది రాజ్యాంగం. అలా వదిలేసేటట్టు ఉంటే మొత్తం ఎవరి కులం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రతి వ్యక్తి అదే చేస్తారు కదా. సో ఇది ఎంతవరకు ఇప్పుడు వైశ్య వాళ్ళకైనా కూడా అండి అది ఆలోచించాలి. ఇప్పుడు ఏది ఏమున్నా లీగల్గా పోరాడుకుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు ఏమని, నేను మాట్లాడింది తప్పు, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను చెప్పి తప్పు ఒప్పేసుకున్న తర్వాత కూడా వీరందరూ బయటికి రావడాన్ని ఎలా చూడాలంట. ఇప్పుడు తప్పు చేసిన ఆయన తప్పు అని ఒప్పుకుంటున్నాడు. ఈ మిగతా వీళ్ళందరూ ఎందుకు బయట వస్తున్నారు అనేది వాళ్ళ జ్ఞానానికి అర్థం అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కుల సంఘాలను బయట తీసుకురావటం కానివ్వండి, ప్రాంతాలను తీసుకురావటం కానివ్వండి, ఇంకోటి అండి కుల సంఘాలను తీసుకొచ్చినప్పుడే నాగేశ్వరరావు గారు నిన్న మొన్న కూడా మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఆయన ఖండించాలి. ఆయన ఒక ప్రొఫెసరు, ఒక మేధావి, ఇలాంటి వ్యక్తి ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రవర్తించకూడదు కదా. సో నేను ఒక తెలంగాణ వాదనే కాదు, నేను మొత్తం గురించి విశదీకరించి మాట్లాడతాను, నాకు ఒక ప్రాంతానికి నన్ను కట్టేయకండి అని కూడా చెప్పాలి. సో మేధావి అన్నంత మాత్రాన మేధావుల్ని మేధావులుగా పరిగణిస్తారు ఎవరైనా కూడా, కానీ మీరే కుసించుకుపోతున్నారు అక్కడ. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అందరూ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఒక ప్రొఫెసరు ఒక మేధావి అని అంటే ఉన్నతంగానే ఆలోచించారు ఆయన. కానీ మీరే అక్కడికే ఆగిపోతున్నారు. మీరే నేను తెలంగాణవాదిని, నేను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తినని మీరు అక్కడికి ఒక కమ్యూనిటీకి పెద్దగా తయారయ్యారే. కానీ మళ్ళీ కొంచెం పైకి వస్తే ఒక తెలంగాణకి అంతకు మించి కొంచెం మీరు బ్రాడ్గా ఆలోచించి ఉండాలి. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది జెన్యూనా కాదా అని ఆలోచించుకొని మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆయన ఎక్కడ కూడా వైసీపీకి కోర్టు లాగానే పనిచేశాడు. చూద్దామండి, ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పటికైనా సరే తను ఒక ప్రాంతానికి లేదా ఒక కులానికి లేదా ఒక పార్టీకి సంబంధించిన కాదు అని చెప్పి బహిరంగంగా బయటకు వచ్చి చెబితే చాలా బాగుంటుంది. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.